కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి కారణమైన తిరుమల లడ్డు కల్తీ వివాదం చినికి చినికి గాలివానలా మారుతుంది. ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేయగా మరొకటి వైవి సుబ్బారెడ్డి వేశారు. ఇక ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం 2:15 ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టనుంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి కారణమైన తిరుమల లడ్డూ కల్తీ వివాదం చినికి చినికి గాలివానలా మారుతుంది. ఇప్పటికే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒకటి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేగా మరొకటి వైవి సుబ్బారెడ్డి వేశారు. ఇక ఇదే అంశంపై వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై మధ్యాహ్నం 2:15 ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక తిరుపతి లడ్డు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ లడ్డుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డు కొంచెం దొరికినా కూడా చాలా మహాప్రసాదంగా భావిస్తారు. అలాంటి లడ్డు విషయంలో తగినటువంటి వివాదాల నేపథ్యంలో ఇంకా చిరికి జాతివాణిగా మారి ఈ రోజు ఈ అంశం కోర్టు చెంతకు చేరింది. మరి దీనిపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ బీజేపీ నేత సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అలాగే వైవి సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది ఈ అంశానికి సంబంధించి అందులో నీళ్లు కల్తీ జరిగింది. ఆ కల్తీని ఈ అంశానికి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా చేస్తున్న నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలి అంటూ కూడా ఇటు వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే బీజేపీ నేత అడ్వకేట్ ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి కూడా కోర్టుని తర్వాత న్యాయస్థానం ఆశ్రయించారు. దీనికి సంబంధించి తర్వాత న్యాయస్థానం విచారణ చేపట్టే అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.